బాపు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సాక్షి 1967లో విడుదలైంది. బంగారు పిచ్చిక చిత్రం 1968లో విడుదలైంది. 1969లో బుద్ధిమంతుడు చిత్రం విడుదలైంది. 1970లో ఇంటి గౌరవం చిత్రం విడుదలైంది. బాలరాజు కథ 1970లో విడుదలైంది. సంపూర్ణ రామాయణం 1972లో విడుదలైంది. అందాల రాముడు చిత్రం 1973లో విడుదలైంది. శ్రీ రామాంజనేయ యుద్ధం 1975లో విడుదలైంది. 1975లో ముత్యాల ముగ్గు చిత్రం విడుదలైంది. సీతా కళ్యాణం 1976లో విడుదలైంది. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ 1976లో విడుదలైంది. 1976లో భక్త కన్నప్ప చిత్రం విడుదలైంది. స్నేహం 1977లో విడుదలైంది. మన ఊరి పాండవులు 1978లో విడుదలైంది. గోరంత దీపం 1978లో విడుదలైంది. 1979లో తూర్పు వెళ్లే రైలు చిత్రం విడుదలైంది. వంశవృక్షం 1980లో విడుదలైంది. రాజాది రాజు 1980లో విడుదలైంది. పండండి జీవితం 1980లో విడుదలైంది. కలియుగ రావణాసురుడు 1980లో విడుదలైంది. 1980లో హంపాంచ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. 1981లో త్యాగయ్య చిత్రం విడుదలైంది. రాధా కళ్యాణం 1981లో విడుదలైంది. బేజుబాన్ అనే హిందీ చిత్రం 1982లో విడుదలైంది. కృష్ణ అవతారం 1982లో విడుదలైంది. పెళ్ళీడు పిల్లలు 1982లో విడుదలైంది. ఏది ధర్మం ఏది న్యాయం 1982లో విడుదలైంది. 1983లో మంత్రి గారి వియంకుడు చిత్రం విడుదలైంది. ఓ సాత్ దిన్ అనే హిందీ చిత్రం 1983లో విడుదలైంది. సీతమ్మ పెళ్లి 1984లో విడుదలైంది. మొహబ్బత్ అనే హిందీ చిత్రం 1985లో విడుదలైంది. ప్యారీ బెహనా అనే హిందీ చిత్రం 1985లో విడుదలైంది. బుల్లెట్ 1985లో విడుదలైంది. జాకీ 1985లో విడుదలైంది. 1986లో కళ్యాణ తాంబూలం చిత్రం విడుదలైంది. మేరా ధరం అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. 1987లో దిల్ జలా అనే హిందీ చిత్రం విడుదలైంది. ప్రేమ్ ప్రతిజ్ఞ అనే హిందీ చిత్రం 1989లో విడుదలైంది. పెళ్లి పుస్తకం 1991లో విడుదలైంది. 1993లో మిస్టర్ పెళ్ళాం చిత్రం విడుదలైంది. శ్రీనాథ కవి సార్వభౌముడు 1993లో విడుదలైంది. పెళ్లి కొడుకు 1994లో విడుదలైంది. పరమాత్మ అనే హిందీ చిత్రం 1994లో విడుదలైంది. 1995లో రామ్ బంటూ చిత్రం విడుదలైంది. రాధా గోపాలం 2005లో విడుదలైంది. 2008లో సుందరకాండ చిత్రం విడుదలైంది. శ్రీరామరాజ్యం 2011లో విడుదలైంది. 2004లో ఎక్స్ట్రా అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు బాపు గారు మరియు రమణ గారు. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.